అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాజకీయాల్లో మాటలు చెప్పేవారు ఎంతో మంది ఉంటారు. సవాళ్లు విసిరి ఆ తర్వాత సైలెంట్ అయిపోయే నేతలను చూసాం. కానీ రాజకీయాల్లోనైనా వ్యక్తిగత జీవితంలోనైనా ఇచ్చిన మాట కోసం, తాను చేసిన ఛాలెంజ్ కోసం ప్రాణాలనైనా ఇచ్చే నైజం ముద్రగడ పద్మనాభుంది. ఆయన శైలే వేరు, ఆయన పంతమే వేరు. గత ఎన్నికల సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు ముద్రగడ. అన్నట్లుగానే పవన్ కళ్యాణ్ అక్కడ రికార్డు మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత ఎంతోమంది ఆ సవాల్ను లైట్ తీసుకోమన్నారు. కానీ ముద్రగడ వెనుకడుగు వేయలేదు. ఇచ్చిన మాట ప్రకారం తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. గెలుపోటములు దైవాధీనం, కానీ మాట తప్పని నైజం ముద్రగడది. పేరు మార్చుకున్న తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఎందుకంటే అది ముద్రగడ పద్మనాభం గారి చివరి వీడియో అవుతుందని ఎవరు ఊహించలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని. రాజకీయాల్లో మాట అనేదానికి ఒక విలువ ఉంటుందని నమ్మిన అతి కొద్ది మంది నాయకుల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు. దశాబ్దాల పాటు కాపు ఉద్యమ నేతగా లక్షలాది మంది గుండెల్లో నిలిచిన ఆ సింహం పిఠాపురం ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ పై చేసిన సవాల్ ఆయన జీవితంలోనే అతి పెద్ద మలుపుగా మారింది. పవన్ గెలిచిన తర్వాత అహంభావానికి పోకుండా సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదని తన గెజిట్ పేరును సైతం ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చేసుకున్నారు. ఆ రోజు ప్రెస్ మీట్లో ఆయన ముఖంలో ఒక వైరాగ్యం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాననే ఒక సంతృప్తి కనిపించాయి. ఈ వీడియోలో ఆయన మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు అభిమానుల గుండెల్ని పిండేస్తుంది. ఆ క్షణమే ఆయన చివరిసారిగా ప్రజల ముందుకు రావడం, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎక్కడా పెద్దగా కనిపించకపోవడం అందరినీ కలిచివేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ముద్రగడ తీసుకున్న ఈ సంచలన నిర్ణయాలు, సవాళ్లు కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యానికి గురైన పద్మనాభం గత 26 రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా, అభిమానులు ఎన్ని పూజలు చేసినా ఆ పోరాట యోధుడు ఇక సెలవంటూ కన్నుమూశారు.